మేడం ఎలా అర్థం చేసుకోవాలి? నిన్న శాసన మండలిలో మళ్ళీ అచ్చెన్నాయుడు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మతాన్ని అప్రతిష్ట చేయడానికి, అపవిత్రం చేయడానికి ఇలాంటి కల్తీ నెయ్యి వ్యవహారం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పడమే కాకుండా హెరిటేజ్ గురించి మాట్లాడేటప్పటికీ ఒక విధమైన ఫ్రస్ట్రేషన్కు లోనయ్యారా అని అనిపిస్తుంది. మీరేమంటారు? అంటే సార్, వాళ్ళు చేసినటువంటి ఘోర మహాపాపం ఏదైతే ఉందో బొక్క బోర్లా పడి పళ్ళైతే ఆల్రెడీ రాలిపోయినాయి. 32 పళ్ళు కూటమి వాళ్ళకి ఓకే. ఆల్మోస్ట్. చెప్పేటందుకే నీతులు, చేసేదందుకు కాదు అన్నట్లుగా ఏదో అంటే వీళ్ళ ఫెయిల్యూర్స్‌ని కవర్ చేసుకోవటం కోసం భగవంతుణ్ణి కూడా మేము రాజకీయాల్లోకి లాగకుండా ఉండము. మా ఎజెండా ఏంటి? మేం సర్వైవ్ అవ్వాలి. ఎలా అయినా సర్వైవ్ అవుతాం. ప్రజల్ని ఎలా అయినా మోసం చేస్తాం. ఎట్లయినా ముందుకెళ్తాం అనేటువంటి ఎజెండాతో మాత్రమే ఆ మీటింగులు జరుగుతున్నాయి తప్ప ఇంకోటి కూడా సార్, బడ్జెట్ మీటింగుల్ని మనం బడ్జెట్ మీటింగ్ అనకూడదు. ఎందుకంటే రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. కేంద్రం నుంచి వాళ్ళు తెచ్చిందేమీ లేదు. సో డబ్బా రేకుల సుబ్బారాయుడు మీటింగులు అని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలందరూ కూడా అదే భావిస్తా ఉన్నారు సార్. ఎందుకంటే ఇంత దారుణంగా ఆల్రెడీ పళ్ళు రాలిపోయినందుకు చంద్రబాబు నాయుడు గారే మొన్న మీటింగ్‌లో మరి దీన్ని ఆపడం అవసరంగా నేను కూడా భావిస్తా ఉన్నాను. కల్లో కనపడుతున్నాడు భగవంతుడు అని చెప్పని ఏదో చెప్పుకుంటా వచ్చారు. అసలు మొదలుపెట్టింది ఎవరు సార్? అవును కదా! మొదలుపెట్టింది ఎవరు? అసలు పరమ పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదం కల్తీ కాబడింది అని అంటే అప్రాచ్యపు నోళ్లతో అని చెప్పాలి. మా భాషలో అప్రాచ్యపు నోళ్లతో ఎట్లా మాట్లాడారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అన్యమతస్థుడు అంటూ ప్రచారాలు మొదలుపెట్టారు. కానీ వారి తండ్రి గారు మాత్రమే తిరుమల ప్రతిష్టని పెంచేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నడిచారు. ఇది నిజం సార్. గతంలో ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా మేడం. తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదంటూ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి జీవో ఉంది కళ్ళ ముందు ఎవిడెంటరీగా. తర్వాత ఏడుకొండల పరిధిని నిర్ణయించింది 746 జీవో ద్వారా. అది కూడా వైఎస్ఆర్, అది కూడా ఎవిడెంటరీ సపోర్ట్ ఉంది. ఈ రోజున మనం ఆన్లైన్లో చూసుకున్నా కూడా అవి అక్షర సత్యాలుగా ఖచ్చితంగా నిజంగా మొన్న రజనీ గారు అన్నమాట, ఈ జీవోలతో మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన ఒక చెరగని ముద్ర. ఖచ్చితంగా అంటే భగవంతుడు తర్వాత అంత గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో, ఉభయ తెలుగు వారి గుండెల్లో కూడా ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి. కానీ చనిపోయాడు అన్నటువంటి సంస్కారం కూడా లేకుండా నిన్నగాక మొన్న కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారిని పలకరించడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అప్పుడు మాట్లాడినటువంటి మాటలన్నిటికీ సమాధానం చెప్పటానికి నవగ్రహాల్లా కూర్చున్నారు ప్రెస్ మీట్ లో. కానీ విషయం చూస్తే డొల్ల. అప్పుడు కూడా గౌరవ డిప్యూటీ సీఎం గారు ఎంత దారుణంగా ఈ తిరుపతి విషయం గురించి, ఈ హద్దుల గురించి, సార్ మనకేమీ తెలియకపోతే తెలియదు అని చెప్పటంలో తప్పు లేదండి. మన స్థాయి ఏమీ తగ్గిపోదు. ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసింది ఇంకొకళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఒక ప్రజాప్రతినిధులుగా మనం సామాన్య మానవుడు మాట్లాడితేనే ఇది తప్పు, ఇది రైటు అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనమే తప్పుడు వ్యాఖ్యలు, మనమే తప్పుడు వ్యవహారాలు చేస్తూ ప్రజలకి అడ్డగోలుగా దొరికిపోతే అసలు డిప్యూటీ సీఎం పదవి నీకెందుకు ఇచ్చారు అని కాదా? పైగా వాళ్ళ అన్నగారు ఇంకొక మెట్టెక్కి మరి ఒకప్పుడేమో అసలు నేను దేవుణ్ణే నమ్మను, నేను నాస్తికుణ్ణి అన్నటువంటి వ్యక్తి ఈ రోజు నీతి సూక్తులు వల్లిస్తా ఉన్నారు. వీళ్ళందరూ సనాతన ధర్మ పరిరక్షకులు. ఇది మన దౌర్భాగ్యం. ఏం చెప్పాలి సార్ వీటన్నిటి గురించి? నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు ఆ తిరుపతి కొండ మీద అన్యమత ప్రచారాలు చేయకూడదని 747, తిరుమల హద్దులు నిర్ణయిస్తూ 746 మరి 2007లో వారు ఇవ్వడం అనేది ధార్మికత యొక్క పరువు ప్రతిష్టలు పెంచటం కాదా? తిరుమల తిరుపతిని ఒక దాని యొక్క ప్రతిష్టతని గొప్పగా పెంచటం కాదా అని నేను అడుగుతున్నా. వాళ్ళు ఏదైనా ఫాలో అవ్వచ్చు సార్. హైందవత్వాన్ని గౌరవిస్తున్నారా లేదా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మీరు చూసుకుంటే శ్రీవాణి ట్రస్ట్ అనేటటువంటి ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా 3000 గుళ్ళు మరి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా
మరి కట్టించినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది. ఉమ్, ఎవరు హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నారు? ఆయన మీద వాళ్ళ మీద ఎందుకని ఈ ఎందుకంటే అన్య మతస్థులు అనేటటువంటి ముద్ర వేసి ఆంధ్ర ఉమ్, రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేయాలని చెప్పని మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీము ఇప్పటికీ కూడా చాలా ఓవర్ యాక్షన్ చేయటం అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం సార్. బట్ అవును. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చాలా ఎడ్యుకేటెడ్, చాలా నాలెడ్జబుల్ సార్. ఎందుకంటే ఈ రోజున త్రూ సోషల్ మీడియా కావచ్చు, ఒకప్పుడు పేపర్లలో చూస్తేనే న్యూస్ అండి, ఇప్పుడు ఉమ్, అరచేతిలో న్యూస్ అలాగే ఉంది. కనిపిస్తా ఉంది. నిజాలు అనేవి నిమిషాల మీద మనుషులు ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా చూపించేస్తా ఉన్నాయి. సో ఉమ్, సో వీళ్ళు నిజాల్ని కప్పెట్టేసి ఏదో పాత రాజకీయాలు చేద్దామని చూస్తే మాత్రం వీళ్ళ పప్పులైతే ఉడిగేటటువంటి పరిస్థితులైతే ఈ రోజు లేవు సార్. ఆయన మీద మతముద్ర అనేది ఒకప్పుడు చేసుకుంటూ వచ్చారు, అదే చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడైతే మాత్రం వీటన్నిటికీ కాలం చెల్లిపోయే రోజులు వచ్చేసాయి సార్. ఇంకొక దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు చెప్పినట్టుగా ఇందాక ఆయన అచ్చెన్నాయుడు గారు ఉమ్, తిరుమల ప్రతిష్ట కంటే ప్రపంచవ్యాప్తంగా లడ్డూ ప్రసాదాన్ని ఎంతో గౌరవంగా స్వీకరించేటటువంటి మరి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాకు లడ్డూ ప్రసాదం కంటే కూడా అంటే ఎంత అసహ్యంగా అటు చీఫ్ మినిస్టర్ గారు కూడా ఉమ్, కల్తీ లడ్డూతో హెరిటేజ్ యొక్క ప్రతిష్టను కలుపుతారా అని మాట్లాడటం అసలు ఉమ్, నిజంగా అసలు నేను షాక్డ్ సార్ నిజంగా. అంటే భగవంతుడి కంటే నీ హెరిటేజ్ ఏంటి? తంతే 300 చిల్లరున్న షేర్ వాల్యూ, 600 చిల్లరున్న షేర్ వాల్యూ 300కి పడిపోయింది. భగవంతుడు తంతే. ఇహ అది 100 రూపాయలకి పడిపోయే స్థాయికి దిగజారిపోవద్దని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి నేనైతే మాత్రం చెప్తా ఉన్నాను సార్. ఇక భగవంతుడితో ఆడుకోవటం వీళ్ళు ఆపేయాలి. అంటే నిన్న శాసన మండలిలో వేరే సమస్యలు లేనట్టు హెరిటేజ్ గురించి ఎత్తగానే చాలా ఫ్రస్ట్రేషన్కి లోనైపోయారు మంత్రి అచ్చెన్నాయుడు. అంటే ఆయనకి రాష్ట్రంలో వేరే సమస్యలు లేవా, హెరిటేజ్ ఒక్కటే ఒక సమస్యగా కనిపించిందా? ఆ హెరిటేజ్ అనేది ప్రభుత్వానికి సంబంధించింది అయితే కాదు, అది ఒక ప్రైవేట్ కంపెనీ, అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించిన కంపెనీ. మరి ఒక హెరిటేజ్ కంపెనీ గురించి శాసన మండలిలో అతను అంతటి విలువైన సమయాన్ని ఆయన ఎలా వేస్ట్ చేయగలిగారు? అంటే సెల్ఫ్ డబ్బా సార్. మరి పాపం చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుని ఉన్నందుకు మరి ఈ టైంలో కూడా మరి ఆయనకి మినిస్టర్ ఇవ్వడం అనేది మరి ఆయన కృతజ్ఞత చూపించుకోవాల్సినటువంటి టైము, స్వామి భక్తి చూపించుకోవాల్సినటువంటి టైం కదా ఉమ్, సార్. ప్రజల సమయం అది. అసెంబ్లీ అనేది ఒక దేవాలయం అని, లేకపోతే అక్కడ ప్రజా సమస్యల మీద ప్రతిపక్షం ఏవైతే ఎత్తి చూపిస్తోందో వాటిని సరిచేసుకుంటామని చెప్పే ప్రయత్నం కానీ లేదు, వాటికి మేము ఈ రకంగా చెయ్యబోతున్నాము, సొల్యూషన్స్ ఈ రకంగా చూపించబోతున్నాము అని కానీ ధైర్యంగా ఫేస్ చేసేటటువంటి ఇది కాకుండా కవరేజీ ప్రయత్నాలు, డైవర్షన్ ప్రయత్నాలు మాత్రమే ఆ అసెంబ్లీ సెషన్స్ లో కనపడుతున్నాయి సార్. అందుకే అన్నాను సార్, డబ్బా రేకుల సుబ్బారాయుడు మీటింగులు అవి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడేటటువంటి మీటింగులు అయితే, బడ్జెట్ మీటింగ్ అయితే అసలు కాదు అని చెప్పి నేను మీకు ఇందాక చెప్పాను నేను.